ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అసలు కేసు కాదు, కొసరు కేసు. అసలు కేసేమో 3,700 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసు. కొసరు కేసేమో మద్యం రవాణాలో స్కామ్ జరిగింది అనేటువంటి 195 కోట్ల రూపాయల స్కామ్. మద్యం రవాణా స్కామ్ ఏంటి అంటే, మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యం రవాణా చేసే క్రమంలో ఒక కేసుకి గతంలో 13 రూపాయలు తీసుకునే వాళ్ళు, కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 13 రూపాయలని 34 రూపాయలకు పెంచారు. అంటే ప్రతి కేసు మీద 21 రూపాయలు పెంచారు. పెంచి అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వ సొమ్ముని తమ జేబుల్లో వేసుకున్నారు అనేటువంటిది కేసు. దాని మీద సిట్టు ప్రాథమిక విచారణ చేసింది, ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ఇవాళ ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్, ఇతను గతంలో వైసీపీ ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, వైసీపీ నాయకుడే. ఇతన్ని ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతను అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేసింది, తర్వాత వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసింది, ఇప్పుడు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది. అంటే అసలు కేసు ఏమో కొద్దిగా పక్కకు పోయింది, కొసరు కేసు వేగంగా విచారణ జరుగుతుంది. కానీ అసలు కేసు విచారణ జరిగితే కొంత జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళ్ళడానికి అవకాశం ఉంది. అసలు కేసు పక్కన పెట్టండి, కొసరు కేసు వరకు మీ ఇష్టం, నా పార్టీ నాయకులందరినీ లోపలేసుకున్న పర్లేదు, నన్ను మాత్రం వదిలేయండి అని జగన్ ఏమన్నా బీజేపీ పెద్దల దగ్గర, కేంద్రం దగ్గర ఏమన్నా లాబింగ్ జరుపుకుంటున్నాడో ఏమో. అసలు కేసు అయితే ఇప్పుడు కొంత కదలిక లేదు, కానీ ఈ కొసరు కేసు అయితే వేగంగా పోతుంది. రాజీవ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది ఈ కొసరు కేసులోనే, వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఈ కొసరు కేసులోనే, ఇప్పుడు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది ఈ కొసరు కేసులోనే. మొత్తానికి ఇంకొంతమంది వైసీపీ నాయకుల లిస్ట్ కూడా ఉందంటున్నారు. మొన్న ఈ కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లోనే సోదాలు చేసినప్పుడు ఒక విలువైన కార్లు, విలువైన వాచ్లు ఏదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకుందంట. అది కూడా ఈ మద్యం రవాణా లిక్కర్ స్కామ్లో చేసినటువంటి డబ్బులతో కొన్నారట ఇవన్నీ కూడా. ఈ వైసీపీ స్కాములు ఇన్ని ఉన్నాయి. సరే, మొత్తానికి ఇవాళ కారుమూరి సునీల్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికున్న అప్డేట్ ఇది. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనేది చూద్దాం. Please do like, share and subscribe this channel.